ఈరోజు మీరు కోరిన రెసిపీ అండి. ఏంటి అంటే ఆంటీ బెండకాయ ఫ్రై జిగురు లేకుండా ఎలా చేయాలని కామెంట్ వచ్చిందండి. అందుకే ఈరోజు నేను చేసి చూపించబోతున్నా. జిగురు లేకుండా అతుక్కోకుండా పొడి పొడిగా వచ్చే విధంగా ఈరోజు అన్ని టిప్స్ షేర్ చేయబోతున్నా. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నమస్తే అండి, నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇవి 1/2 kg బెండకాయలండి. ఇగో ఈ సైజ్ లో ముక్కలు కట్ చేసిన. ముందుగానే శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్ తో తుడిచిపెట్టుకోవాలి, లేదా కడిగి జాలి గిన్నెలో వేస్తే నీళ్ళన్నీ పోతాయండి. నీళ్ళు పోయిన తర్వాత బెండకాయలు ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. మరీ పెద్దగా ఉండొద్దు, మరీ సన్నగా ఉండొద్దండి. మరీ సన్నగా ఉంటే కూడా విరిగిపోయి జిగురు వచ్చేస్తుంది. ఈ సైజులో ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేస్తున్నా అండి. ఇనుప కడాయి తీసుకున్న. ఇనుప కడాయిలో టేస్ట్ చాలా బాగుంటదండి. ఫ్రై కర్రీస్ ఏవైనా బెండకాయ చాలా బాగుంటది. అయితే ఇనుప కడాయిలు వాడడం ఎలా అంటే, మనం క్లీన్ చేసుకున్న తర్వాత కంపల్సరీ ఆయిల్ రాసి పెట్టుకోవాలండి. కొంచెం ఒక 2 చుక్కల నూనె వేసి మంచిగా టిష్యూ పేపర్ తో తుడిచి పెట్టేసుకుంటే చిలుము రాకుండా ఉంటది. ఐరన్, కాస్ట్ ఐరన్ అయినా పర్లేదు, కాస్ట్ ఐరన్ తవ్వాస్ అయినా, ఏదైనా ఐరన్ ఏది వాడినా కూడా ఆయిల్ మాత్రం పెట్టాలి. ఎక్కువ ఆయిల్ పెట్టద్దు, దానికి మొత్తం మళ్ళీ దుమ్ము అదంతా చేరుకుంటది. ఒక 2 డ్రాప్స్ వేసి మంచిగా టిష్యూ తోటి తుడిచేయాలి. మళ్ళీ మనం వండే అప్పుడు మాత్రం లైట్ గా ఇట్లా వాటర్ తో కడిగేసుకుంటే సరిపోతుందండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. 1/2 kg బెండకాయలకండి. కొంచెం జీలకర్ర వేసుకున్నాం. జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుంటే బెండకాయలో చాలా బాగుంటదండి. కొన్ని ఆవాలు వేస్తున్నా, కొంచెం మినపప్పు వేద్దాం. కొంచెమే, ఎక్కువ వేయట్లేదు. ఇవి వేసిన వెంటనే మనము ఆవాలు జీలకర్ర చిట్పట్లాడే టైంలోనే కొన్ని పల్లీలు వేసుకోవాలి. పల్లీలు ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేదా స్కిప్ చేయండి. కొంచెం లైట్ గా వేగితే సరిపోతుంది. పల్లీలు కూడా చిట్పట్లాడుతున్నాయి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసి వేస్తున్నాను. పల్లీలు మొత్తం వేగే వరకు మనము ఆపొద్దండి. కొంచెం లైట్ గా చిట్పట అన్నాయంటే ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ తాలింపు అంతా అయ్యేలోపు పల్లీలు వేగిపోతాయండి. ఉల్లిపాయలు కూడా లైట్ గా వేగాయి. కరివేపాకు ఒక 3 రెమ్మల కరివేపాకు వేస్తున్నా. ఫ్రెష్ కరివేపాకు ఎంత ఉంటే అంత బాగుంటది. రుచికి సరిపడా పచ్చిమిర్చి, నేనైతే 3 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. కొంచెం స్పైసీగా ఉన్నాయి. మళ్ళీ అదనంగా కారం మనము వేయాలి అనుకుంటే పచ్చిమిర్చి తక్కువ వేసుకోండి. కారం వేయము అనుకుంటే పచ్చిమిర్చి కొంచెము ఎక్కువ వేసుకోండి. కారం వేద్దాం అనుకుంటే మాత్రం పచ్చిమిరపకాయలు లైట్ గా వేసుకోండి. ఇవి లైట్ గా వేగగానే వెల్లుల్లిపాయలు వేస్తున్నా. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయొద్దు. వెల్లుల్లిపాయలు కచ్చపచ్చ దంపి వేసుకోవాలండి. ఉల్లిపాయలు లైట్ గా మగ్గడం స్టార్ట్ అయిందండి. చూసారా, తాలింపు చక్కగా వేగిపోయింది. పల్లీలు కూడా వేగాయండి. ఇప్పుడు ఇందులో పసుపు వేద్దాం. ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేస్తున్నా అండి. ఒకసారి అంతా కలిపేసుకుందామండి. ఇప్పుడు ఫ్లేమ్ తగ్గిస్తున్నాను. తగ్గించేసి ఇందులో బెండకాయలు వేసేద్దాం. మంచి కలుపుకోవాలండి. బెండకాయలు వేసినాక ఫ్లేమ్ పెంచాలి. అయితే బెండకాయ ఫ్రై చేసేటప్పుడు మనకు స్పూన్స్ సన్నగా ఉండేటివి తీసుకోవాలండి. ఇట్లా కలపడానికి ఈజీగా ఉండేటి. ఇలా చూడండి, చిన్న స్పూన్స్, సన్న స్పూన్స్ తీసుకోవాలి. అప్పుడే బెండకాయ విరిగిపోకుండా వస్తుందండి. ఇలా సరాతంతో కలిపితే ఇంకా సూపర్గా వస్తుంది. ఎప్పుడు కలిపినా కూడా ఇలా కడాయికి స్పూన్ పెట్టేసి ఇలా కలుపుకోవాలండి. మధ్యలో పెట్టి ఇలా కలపొద్దు. ఇలా కడాయి నుండి బయటికి కలపాలి. ఈ కలపడంతో కూడా బెండకాయ విరిగిపోకుండా ఉంటుందండి. మన ఇష్టం ఉన్నట్టు కలిపామనుకోండి, బెండకాయలు నుజ్జు అయిపోతాయి. బెండకాయ జిగురు తగ్గే వరకు ఏం వేయొద్దండి. జిగురు స్టార్ట్ అయిపోయింది.
చూడండి, ఈ జిగురు తగ్గే వరకు ఉప్పులు, కారాలు, మసాలాలు ఏం వేయొద్దు. ఈ జిగురు తగ్గిన దాని తర్వాతనే ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు వేస్తే ఏంటంటే నీరు ఎక్కువ ఊరిపోతుంది, ఇంకా జిగురు ఎక్కువైపోయి మెత్తబడిపోతాయండి బెండకాయలు. బాగా ఓవర్ కుక్ అయిపోయి నుజ్జిగా అయిపోతుంది, అంత మెత్తగా అయిపోతాయి, ఇట్లా చితికిపోతాయండి, ముక్కలు చితికిపోతాయి. అందుకే ఇప్పుడే వేయొద్దండి ఉప్పు. బెండకాయలు ఇలా మంచిగా వేగిన తర్వాతనే ఉప్పు వేసుకోవాలండి. ఉప్పులు కానీ కారాలు కానీ ఇదే టైంలో వేసుకోవాలి. ఇప్పుడైతే రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. బెండకాయలు ఉప్పు ఎక్కువ పట్టదండి, చూసి జాగ్రత్తగా వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత కాసేపు హై ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. అలా చేయడం వల్ల జిగురు రాకుండా ఉంటుందండి. ఉప్పు వేసిన తర్వాత ఎక్కువ సమయం పట్టదు, చాలా త్వరగా వేగిపోతుంది. ఈ టైంలోనే ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకొని, అదేవిధంగా ఫ్రెష్ కొత్తిమీర వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా సింపుల్గా బెండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసాము. ఇదైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, లాస్ట్లో వాయిస్ మిస్ అయిందండి, ఎందుకో రీజన్ తెలియదు, అందుకనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చూడండి పొడి పొడిగా ఎంత సూపర్గా, ఎంత చక్కగా ఫ్రై వచ్చిందో. రైస్లోకి, చపాతీలోకి, దేంట్లో అయినా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ఈ పద్ధతిలో బెండకాయ ఫ్రై ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా చూసే వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి, నచ్చితే బాగున్నాయి అనిపిస్తే అప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.